Hi, hello friends. Welcome to ISC. Today our discussion APSI Prelims Mock Test 11 Quant Explanation. Okay. See, questions ganaka chuste first question number 1. Which of the following statements is are true అన్నాడు. కింద కన్నా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు మనకి. ఆ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ అనేది సరి అయింది అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూస్తే మనం 11 1/2 plus 17 3/4 minus 5 1/5 minus 2 1/10 is equal to 439/20 వస్తుందో లేదో చెప్పాలి. స్టేట్మెంట్ని సాల్వ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ వాల్యూస్ని ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు సో మనకి 11 వాల్యూ 7 వాల్యూ 5 వాల్యూ 2 వాల్యూని సపరేట్గా యాడ్ చేయి. ఎప్పుడైనా సరే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఆ వాల్యూస్ ఉన్నాయి కదా, ఫ్రాక్షన్ పక్కన ఉన్న వాల్యూస్, వాటిని సపరేట్గా యాడ్ చేద్దాం. సో ఇక్కడ 11 ప్లస్ 17 మైనస్ 5 మైనస్ 2 అంటే -7. సో ఈ -7 అనేది ఇక్కడ +7లో పోతే 10 ప్లస్ 11 ఎంత 21. నీకేం మిగిలింది ఇక్కడ 21 ఉంది. ఓకేనా, 21 మిగిలింది. నెక్స్ట్ చూస్తే 1/2 3/4 మైనస్ 1/5 మైనస్ 1/10 ఈ వాల్యూ ఉంది. దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. ఏంటి వాల్యూ 1/2 3/4 మైనస్ 1/5 మైనస్ 1/10. ఓకే, సో ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే మనకి 439/20 వస్తుందో లేదో చెప్పాలి. క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి 2 4 5 10 వాట్ ఈస్ ద ఎల్సిఎం 21. ఓకేనా. సో ఎల్సిఎం కనుక చూస్తే 20 ఈజ్ ద ఎల్సిఎం అవుతుంది. 2 10s 10 into 1 ఎంత 10, 4 5s 5 3s ఎంత 15, 5 4s 4 1s ఎంత 4, 10 2s 2 1s 2. ఇక్కడ 10 ప్లస్ 15 ఎంత 25 నుంచి 16 పోతే మిగిలేది ఎంత మనకి 19 మిగులుతుంది. సో 21 19/20. సో మల్టిపుల్ చేస్తే ఇది 21 19/20 అనేది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. మనం మల్టిపుల్ చేస్తే 20 into 21 ఎంత 420 ప్లస్ 19 ఎంత 439/20. సరిపోయిందా. 439/20 అనేది వస్తుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని చెప్తాం. సో నెక్స్ట్ ఇక మనకి ఇచ్చిన ఆప్షన్స్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓన్లీ 1 ఉంది, ఓన్లీ 2 ఉంది, ఓన్లీ 3 ఉంది. సో మనకి ఓన్లీ 3 ఆప్షన్ అయితే కాదు. ఎందుకని ఒకవేళ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కనుక నువ్వు సాల్వ్ చేసినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే అనుకుందాం. సో అప్పుడు 1 and 2 అవ్వాలి, కానీ ఓన్లీ 3 అనేది అవ్వదు కదా. ఒకవేళ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుందాం, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వచ్చినా కూడా 1 and 3 అవ్వాలి, కానీ ఓన్లీ 2 అనేది అవ్వదు కదా. సో అంటే మనం థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ 3 ఆప్షన్స్ కనుక ట్రూ కరెక్ట్ కనుక ఉంటే సో మన ఆన్సర్ నన్ ఆఫ్ దిస్కి వెళ్తాం. లేదా 2 ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నా, అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నా మన ఆన్సర్ ఏమని చెప్తాం నన్ ఆఫ్ దిస్ అంటాం. అంటే నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మిగతా 2 కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకేనా. చూద్దాం సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. 9/1078 11/1127 12/1219 అన్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే 9 అన్నాడు కదా. సో మనం 1 రాద్దాం. 1 ఎన్ని టైమ్స్ పోతుంది డివైడ్ చేయండి. అంటే 9 1078లో ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. సో 9 1s 9. సో 9 1s 9. సో 17 మిగిలింది. 9 1s 9 అంటే 88 మిగిలింది. 9 9s ఎంత 81. అంటే 1/119 ఫ్రాక్షన్. 1/119 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా. ఓకేనా. సో ఇది ఒక రిజల్ట్. నెక్స్ట్ 11/1127 అన్నాడా. సో 11తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ 11 అనేది 11 10s 110. సో 27 అంటే 11 2s 102 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వాల్యూ కనుక చూస్తే 12తో మల్టిపుల్ చేస్తే ఇక్కడ 12 10s ఎంత 120, 12 1s 12 10s 120. సో 12 1s పోతుంది అంటే 101 పోతుంది. 1/119 1/102 1/101. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో సేమ్ వాల్యూస్ ఉన్నాయి, డినామినేటర్లో 119 102 101 ఉంది. సో మనకి ఎప్పుడైనా సరే న్యూమినేటర్లో 1 నుండి డినామినేటర్లో పెద్ద నెంబర్ కనుక ఉంది అనుకోండి, న్యూమినేటర్లో 1 నుండి డినామినేటర్లో పెద్ద నెంబర్ ఉంటే చిన్న రిజల్ట్ వస్తుంది. సో ఇక్కడ ఈ 3 ఫ్రాక్షన్స్ ఏది పెద్ద ఫ్రాక్షన్ అంటే ఇది పెద్ద వాల్యూ. అంటే ఇది ఏది పెద్ద రిజల్ట్ అంటే సో డినామినేటర్లో తక్కువ వాల్యూ ఉన్నప్పుడు ఎక్కువ రిజల్ట్ వస్తుంది, డినామినేటర్లో ఎక్కువ వాల్యూ ఉన్నప్పుడు తక్కువ రిజల్ట్ వస్తుంది. సో 102 119 కన్నా 101 చిన్నగా ఉంది కాబట్టి ఇది పెద్ద వాల్యూ. సో లెక్క ప్రకారం ఏముండాలి, ఇలా ఉండాలి సింబల్స్ అనేవి. 1/119 అంటే థర్డ్ నెంబర్ అన్నిటికన్నా చిన్నది, ఫస్ట్ నెంబర్ అన్నిటికన్నా చిన్నది, సెకండ్ నెంబర్ నెక్స్ట్ చిన్నది, థర్డ్ నెంబర్ ఏమో అన్నిటికన్నా పెద్దది. కానీ థర్డ్ నెంబర్ అన్నిటికన్నా పెద్దది కానీ అన్నిటికన్నా చిన్నదిలా చెప్తున్నాడు. ఇక్కడ రాంగ్ ఉంది కదా స్టేట్మెంట్. 2 స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ కనుక చూస్తే 149/151 153/155 ఇక్కడ డిఫరెన్స్ చూస్తే నీకు 2 ఉంది.
అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఏముంది 2 ఉంది. సో ఎప్పుడైనా సరే రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చి ఏవైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫ్రాక్షన్స్ ఇచ్చి ఏది పెద్ద ఫ్రాక్షనో చెప్పాలి లేదా ఏది చిన్న ఫ్రాక్షనో చెప్పాలి లేదా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అరేంజ్ చేయమంటే జస్ట్ ఆ ఫ్రాక్షన్స్ మధ్య డిఫరెన్స్ తీసుకో. ఆ డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ 2 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ 2 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ 2, ఆల్ డిఫరెన్సెస్ ఆర్ 2 ఉంది అన్ని ఫ్రాక్షన్స్ యొక్క డిఫరెన్స్లు. ఓకే, ఇప్పుడు ఆ డిఫరెన్స్ తోటి న్యూమినేటర్ని డివైడ్ చేసినప్పుడు రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. రిజల్ట్ మీన్స్ కోషెంట్ ఏమొస్తుందో చూద్దాం. ఏదైతే కోషెంట్ వస్తుందో ఆ కోషెంట్ని బేస్ చేసుకొని, అంటే ఎక్కువ కోషెంట్ వస్తే అంటే ఎక్కువ భాగఫలం వస్తే అది పెద్ద వాల్యూ అని, చిన్న రిజల్ట్ వస్తే చిన్న వాల్యూగా చెప్తాం. సో 2 తోటి 149 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 7s 2 4s 2 5s 7.5 74.5. 2 తోటి 153 డివైడ్ చేస్తే 2 7s 14 2 6s 12 2 5s 76.5 వస్తుంది. 2 తోటి 2 7s 2 8s 2 5 అంటే 2 5s అంటే 78.5. సో మనకి క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి? ఫస్ట్ పాయింట్ ఏంటి? డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ తోటి న్యూమరేటర్ వాల్యూస్ని నువ్వు డివైడ్ చేస్తే నీకు వచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి? ఫస్ట్ న్యూమరేటర్ని డివైడ్ చేస్తే 74.5, సెకండ్ రిజల్ట్ 76.5, థర్డ్ రిజల్ట్ 78.5. సో వాల్యూస్ పెద్దగా ఉంటే పెద్ద రిజల్ట్, చిన్నగా ఉంటే చిన్న రిజల్ట్. 74 76 78 ఏది పెద్దగా ఉంది? థర్డ్ నెంబర్ పెద్దగా ఉందా? కానీ థర్డ్ నెంబర్ అన్నిటికన్నా చిన్నదని చెప్తున్నాడు. సో లెక్క ప్రకారం ఏముండాలి? సో ఫస్ట్ ఇక్కడ ఈ నెంబర్ కన్నా సెకండ్ నెంబర్ పెద్దది, సెకండ్ నెంబర్ కన్నా థర్డ్ నెంబర్ పెద్దది. సో ఇది రివర్స్లో ఉంది. సో ఇది కూడా రాంగ్ అని చెప్పొచ్చా మనం? ఓకేనా? సో యాక్చువల్గా పెద్దది ఏంటి? 157/159 ఫ్రాక్షన్ అనేది పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది, కానీ ఇది అన్నిటికన్నా చిన్నది, ఇది పెద్దగా చెప్తున్నాడు. సో రాంగ్ కాంబినేషన్లో ఉంది. సెకండ్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ ఫాలో అవ్వట్లేదు, అంటే ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ కనుక మనకి ఎనీ 2 ఆప్షన్స్ అన్ని పెట్టున్నా లేదంటే నన్ ఆఫ్ దీస్ ఉన్నా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా? సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Rahul borrowed a sum of 1150 from Amit at the simple interest. At the rate of 6% per annum for 3 years. He then added some more money to the borrowed sum and lent it to Sachin for the same time at 9% per annum simple interest. If Rahul gains 274.95 rupees by way of interest on borrowed sum as well as his own amount from the whole transaction, then what is the sum lent by him to Sachin? అయితే సచిన్కి ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అనేది అంటే ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక వ్యక్తి నుంచి అమౌంట్ తీసుకున్నాడు. ఎంత అమౌంట్ తీసుకున్నాడు చూడండి. ఇక్కడ రాహుల్ బారోడ్ ఏ సమ్ ఆఫ్ 1150. ఓకేనా? సో 1150 రూపీస్ని ఎన్ని ఇయర్స్ కానీ తీసుకున్నాడు? 3 ఇయర్స్కి 6% పర్ యానం లెక్కన ఏ ఇంట్రెస్ట్తో తీసుకున్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ లెక్కన కట్టిస్తానని చెప్పేసి తీసుకున్నాడు. ఎంత అమౌంట్? 1150. సో అతను 11 అంటే 1150 రూపీస్ తీసుకొని దానికి కొంత ఓన్ అమౌంట్ యాడ్ చేస్తున్నాడు. రాహుల్ అనే క్యాండిడేట్ కొంత ఓన్ అమౌంట్ యాడ్ చేసి ఆ అడిషనల్ అమౌంట్ ప్లస్ తీసుకునే అమౌంట్ రెండు కలిపి మరో క్యాండిడేట్కి 9% ఇంట్రెస్ట్ తోటి సచిన్ అనే క్యాండిడేట్కి ఇచ్చాడు. సేమ్ టైం పీరియడ్ అంటే అదే 3 ఇయర్స్కి 9% లెక్కన ఇచ్చాడు. ఇతను తీసుకున్నదేమో 6% లెక్కన తీసుకున్నాడు. 6% లెక్కన తీసుకొని 9% లెక్కన మరో క్యాండిడేట్కి ఇచ్చాడు. సో ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ తీసుకున్న 1150 రూపీస్తో పాటు కొంత అమౌంట్ని అడిషనల్గా తన ఓన్ అమౌంట్ని యాడ్ చేసి ఇస్తున్నాడు. అదే 3 ఇయర్స్కి ఇస్తున్నాడు. ఓకేనా? సో అయితే అతను తీసుకున్నటువంటి చూడండి ఇక్కడ మొత్తం లావాదేవీల నుండి అప్పు తీసుకున్న మొత్తానికి వడ్డీ ద్వారా రాహుల్కి 274.95 రూపీస్ సంపాదించాడు అంటే ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు సచిన్కి ఎంత ఇచ్చిన మొత్తం అనేది ఎంత అన్నాడు. సచిన్కి అతను టోటల్గా ఎంత అమౌంట్ ఇచ్చాడు అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. క్లియర్ కదా? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అడిగే క్వశ్చన్ క్లియర్గా చెప్పండి. మనకి 3 అంటే ఎంత తీసుకున్నాడు? 1150 రూపీస్ తీసుకున్నాడు. రాహుల్ తీసుకుంది ఎంత? 1150 రూపీస్ తీసుకున్నాడు. దీనికి కొంత ప్రిన్సిపల్ అంటే రాహుల్ తన దగ్గర కొంత అమౌంట్ ఉంది, అది ఎంతో మనకు తెలియదు, కొంత ఓన్ ప్రిన్సిపల్ని యాడ్ చేసి ఎవరికి ఇచ్చాడు? సచిన్కి ఇచ్చాడు. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చాడు? 9%కి ఇచ్చాడు. కానీ అతను తీసుకుంది మాత్రం ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 6%కి తీసుకున్నాడు. సో 9%కి ఇచ్చాడు. అతను తీసుకుందేమో 6%కి, వేరే క్యాండిడేట్కి ఏమో 9%కి ఇచ్చాడు. అంటే ఇందులో మనకి అతనికి వచ్చే ప్రాఫిట్ ఎంత? అతను ఇచ్చే 9% ఇంట్రెస్ట్లో 6% అతనికి ఇచ్చేస్తే 3% ప్రాఫిట్ వస్తుందా? సో మనం దీనిలో 3% ప్రాఫిట్, కానీ అతను ఓన్ ప్రిన్సిపల్లో మాత్రం 9% కంప్లీట్ ప్రాఫిట్ వస్తుందా?
పాయింట్ అర్థమవుతుందా? ఈ వాల్యూని సచిన్కి ఇస్తే అతనికి ప్రాఫిట్ రూపంలో 1150 నుంచి కేవలం 3% వస్తుంది. ఎందుకని రిమైన్ 6% తీసుకున్న చోట కట్టాలి కదా, అందుకే 3% వస్తుంది. కానీ అతను ఓన్ అమౌంట్ నుంచి 9% ఇంట్రెస్ట్ వస్తుంది. క్లియర్ కదా? సో నెక్స్ట్ ఏమన్నాడు, ఈ లావాదేవీలో మొత్తం రాహుల్కి వచ్చిన ప్రాఫిట్ ఎంత, 274.95 రూపీస్ అంటున్నాడు. సో ఇప్పుడు మనకి 3 ఇయర్స్కి ఇంత ప్రాఫిట్ వస్తుంది. అంటే 3 ఇయర్స్కి ఇంత ప్రాఫిట్ వస్తుంది. అంటే అతను బయట తెచ్చిన అమౌంట్ మీద అతను ఓన్ అమౌంట్ మీద ఇక్కడ 3% ఇక్కడ 9% కలిపి 3 ఇయర్స్కి ఎంత వస్తుంది. 3 ఇయర్స్ ప్రాఫిట్ 274.95. నేను 1 ఇయర్ ప్రాఫిట్ని తీసుకుంటున్నా. 1 ఇయర్ ప్రాఫిట్ అంటే బై 3 చేస్తే 1 ఇయర్కి ప్రాఫిట్ వస్తుంది కదా. సో 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 9s are 27, 3 1s are 3 6s are 3 5s are 91 పాయింట్, చూడండి ఇక్కడ ఇక్కడ రాసిన 91.65 రూపీస్ అనేది 1 ఇయర్కి వచ్చిన ప్రాఫిట్. 91.65 రూపీస్ 1 ఇయర్కి వచ్చిన ప్రాఫిట్. సో ఆ ప్రాఫిట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? సో చూడండి ఇక్కడ 9% ఆఫ్ పీ వాల్యూ, 9% ఆఫ్ పీ వాల్యూ. నెక్స్ట్ ఇందులో 3% సో 3%, 1% ఎంత, 115, 3 5s are ఎంత, 50, 3 5s are 50, 11 చూడండి 11 3s are 33 ప్లస్ 1 34 అంటే 34.5 వస్తుంది. 1150లో 3% ఎంత, 34.50. సో 50 ఈ వాల్యూని అవతల తీసుకెళ్తే 9% ఆఫ్ పీ అనేది మనకి ఈ 50 ఉంది కదా, ఈ 50 పోతే 6 నుంచి 5 పోతే 1 వస్తుంది. నెక్స్ట్ 34 అండి, 34 అంటే 11 నుంచి 4 పోతే మనకి ఎంత వస్తుంది, 7 11 కదా అక్కడ వాల్యూ వచ్చేది. సరే పక్కన పెట్టండి. 90లో నుంచి 30 పోతే ఎంత, 60, 61లో నుంచి మనకి 4 వాల్యూ తీసేద్దాం. 4 వాల్యూ తీసేస్తే 57 వస్తుంది. 57.15 మిగులుతుంది. ఓకేనా? సో 90లోంచి 30 పోతే 61, 61లోంచి 4 పోతే 57.15 అవుతుంది. అంటే మనకి 9% ఆఫ్ ప్రిన్సిపల్ అనేది అతను ఇచ్చిన అమౌంట్లో అతను ఇచ్చిన ప్రిన్సిపల్లో 9% ఆఫ్ ప్రిన్సిపల్ 57.15 అయితే కంప్లీట్గా అతను ఇచ్చినటువంటి 100% వాల్యూ ఎంత, 100% వాల్యూ ఎంత చూస్తే మనకి ఇక్కడ 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 9 6s are ఎంత, 54 అంటే 31 మిగిలింది. 9.96 are 54, 31 మిగిలింది. 9 3s are ఎంత, 27 అంటే 4 మిగిలింది. 9 5s are 45 అంటే 6.35 టైమ్స్ పోతుంది. ఇక్కడ కూడా 6.35 అంటే 100 into 6.35 అంటే ఎంత, 635 అవుతుంది. సో పీ వాల్యూ ఎంత, ఇప్పుడు రాహుల్ ఎంత యాడ్ చేశాడు, 635 యాడ్ చేశాడు. సో ఇనిషియల్గా మన క్వశ్చన్ ఏం అడిగాడు, ఫైనల్గా అయితే సచిన్కి ఎంత మొత్తం ఇచ్చాడు అన్నాడు. అంటే అతను అప్పు తెచ్చింది ప్లస్ అతని దగ్గర ఉంది, రెండు కలిపి ఇచ్చాడు. సో అతను అప్పు తెచ్చింది ఎంత, 1150 కదా. ఈ 1150 ప్లస్ అతని అమౌంట్ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1785 రూపీస్ వస్తుంది. సో సచిన్కి ఇచ్చిన వాల్యూ ఎంత అంటే 1785 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Can investor invested his savings in the stock market? The value of his investment increased by 12%, 9% in the first year and second year respectively. If the value of his investment after 2 years became 97,664, then how much had he invested అన్నాడు. అయితే మనకి ఇక్కడ 2 years ఇలా ఇన్వెస్ట్ చేశాడంట. An investor invested his savings in stock market. The value of his investment increased by 12%, 9% in first year and second year అన్నాడు. సో అతను ఇన్వెస్ట్ చేశాడు, స్టార్టింగ్లో అయితే ఇన్వెస్ట్ చేశాడు, తర్వాత ఫస్ట్ ఇయర్లో ఎంత ఇంక్రిమెంట్ చేశాడు, 12% ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేశాడు. సెకండ్ ఇయర్లో 9% ఇంక్రీజ్ చేశాడు. సో 2 years ఇంక్రీజ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ 2 years ఇంక్రీజ్ చేసిన తర్వాత మొత్తం ఎంత అయిందంట, 97,664 అయితే ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో ఎంత ఇన్వెస్ట్ చేశాడు, మీన్స్ 100% వాల్యూ అనేది ఎంత అని అడుగుతున్నాడు. సో సక్సెసివ్ ఇంక్రిమెంట్ కదా. సో 12%, 9%, 12 + 9 ఎంత జనరల్గా తీసుకుంటే A + B + AB by 100 కనుక తీసుకుంటే సో 12 A + B + AB by 100 అంటే 12 9s are ఎంత, 108 by 100. ఓకేనా? సో మనకి 12 + 9 ఎంత, 21 + 1.08 22.08 వస్తుంది. సో దీనికి ఇదేంటిది, జస్ట్ ఇంక్రిమెంట్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ 100 యాడ్ చేస్తే 122.80 వస్తుంది.
122.80%, 97,664 అంటున్నాడు. అయితే టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఎంత? సో ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 12 8s are ఎంత? 96 వస్తుంది. 12 8s are 96. నెక్స్ట్ లాస్ట్ వాల్యూ చూడండి, మనకి ఎగ్జాక్ట్గా 12 8s are 96. 8 8s are ఎంత? 8 8s are 64. లాస్ట్ 2 8s 64 వస్తుందా అంటే కరెక్ట్గా ఇది 8 టైమ్స్ పోతుంది. ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది, డెసిమల్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ పాయింట్స్ లేవు అంటే 2 zeros ఉంటాయి, ఇక్కడ 2 zeros. అప్పుడు 800 ఇంటూ 100 ఏమవుతుంది మనకి? 80,000 అవుతుంది. అంటే ఇనిషియల్గా ఎంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది? 80,000ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో కరెక్ట్గా మనకి 8 టైమ్స్ పోతుంది. 2 డెసిమల్ పాయింట్స్ కావాలి కాబట్టి 2 zeros పెట్టుకున్నాం అక్కడ. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. The greatest number which when subtracted from 5, 8, 3, 4 gives a number exactly divisible by each of 20, 28, 32 and 35 అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ నుంచి 5834 నుంచి ఒక నెంబర్ని నువ్వు రిమూవ్ చేస్తే 5834 నుంచి నువ్వు ఒక నెంబర్ని రిమూవ్ చేస్తే అది ఖచ్చితంగా వేటితో డివిజిబుల్ అవ్వాలి? 20, 28, 32తో డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? 32 మరియు 35 చేత డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏముంది? ఈ నెంబర్ నుంచి ఏ నెంబర్ని అయితే మనం సబ్ట్రాక్ట్ చేసినామో ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఆ రిజల్ట్ అనేది వాటితో డివిజిబుల్ అవ్వాలి. ఆ సబ్ట్రాక్ట్ చేసిన నెంబరే కదా ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది. సో ఆ వాల్యూస్, ఆ రిజల్ట్ అనేది 20, 28, 32, 35తో పోవాలి. ఫస్ట్ మనం 20 గురించి డిస్కస్ చేద్దాం. సో 20తో పోవాలి అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 0 ఉండాలి. 20తో పోవాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నెంబర్లోంచి 1120 రిమూవ్ చేస్తే యూనిట్ డిజిట్లో 4 మిగిలిపోతుంది. ఓకేనా? సో యూనిట్ డిజిట్లో ఏం మిగులుతుంది మనకి? 4 మిగులుతుంది. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ ఆప్షన్ కాదని చెప్పొచ్చు. అలాగే 4714ని రిమూవ్ చేస్తున్నా 4 - 4 0 అవుతుందా? సో 0 ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ 5200ని రిమూవ్ చేస్తున్నా, సో 4 అలాగే ఉంటుంది. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఒకవేళ 5600 ఈ నెంబర్ నుంచి రిమూవ్ చేస్తే 4 - 0 4 వస్తుంది. అంటే ఒక సెకండ్ ఆప్షన్ తప్ప నువ్వు ఏ ఆప్షన్ని రిమూవ్ చేసినా, అంటే ఒక సెకండ్ నెంబర్ని తప్ప నువ్వు మిగతా 3 నెంబర్స్ ఏ నెంబర్స్ అయినా సరే ఈ నెంబర్ నుంచి రిమూవ్ చేస్తే నీకు యూనిట్ డిజిట్ 0 రావట్లా. యూనిట్ డిజిట్ 0 రాకపోతే నువ్వు 20తో డివైడ్ చేయలేవు. సో సింపుల్గా మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? సెకండ్ 4741ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆ రిజల్ట్ అనేది 20, 28, 32, 35తో భాగిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఓకేనా? క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A and B together can complete a task in 20 days. A and B and C together can complete in 30 days. A and C together can complete the same task in 40 days. What is the respective ratio of the number of days taken by A when completing the same task alone to do the number of days taken by C when completing the same task alone అన్నాడు. ఓకే, సో ఇక్కడ A and B, B and C అని గురించి మాట్లాడుతున్నాడు. ABBCCA ముగ్గురు కలిసి వర్క్ చేశారంట. 2 మెంబర్స్గా వర్క్ చేసినారని చెప్తున్నాడు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే A+B ఇద్దరు కలిసి 10 days చేశారు, ఒక వర్క్ని 20 daysలో చేయగలుగుతారంట. B and C కనుక వర్క్ చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు? 30 days పడుతుంది అన్నాడు. ఒకవేళ A and C ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 40 days పడుతుందంట. సో టైం ఉంది. ఎఫిషియన్సీ కనుక మనం అనుకుంటే 20, 30, 40 ఎల్సిఎం ఏమవుతుంది మనకి? వాల్యూ ఎల్సిఎం 60 120 అవుతుందా? సో 2, 3, 4 అవుతుంది. 2 4లో పోతుంది, 3 4 అంతా 12. 120 ఈజ్ ద ఎల్సిఎం. సో 20 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 6 times పోతుంది. 30 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 4 times పోతుంది. ఓకేనా? 3 4 120. 4 అనేది ఎన్ని టైమ్స్? 40 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 times పోతుంది. సో A+B ఎఫిషియన్సీ 6, B+ ఎఫిషియన్సీ 4, A+C ఎఫిషియన్సీ 3 ఉంది. మనకి ఇద్దరు ఎఫిషియన్సీ ఉంది, కలిసి ఉంది ఫైనల్గా. కానీ ఇండివిజువల్గా ఉందా? లేదు. సో మనం ఫస్ట్ ఇండివిజువల్గా ఏ ఎఫిషియన్సీ ఎంత, బి ఎఫిషియన్సీ ఎంత, సి ఎఫిషియన్సీ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇంతవరకు అయిపోయింది డేటా. నెక్స్ట్ ఏమన్నాడు? ఏ మరియు సిలు వరుసగా ఒంటరిగా ఆ పనిని పూర్తి చేయడానికి పట్టు రోజుల మధ్య నిష్పత్తి ఎంత? పట్టు రోజుల మధ్య అంటే టైం పీరియడ్ రేషియో అడుగుతున్నాడు. ఓకేనా? ఏకి ఆ టోటల్ వర్క్ ఏ ఒక్కడే చేస్తే ఎంత టైం పడుతుంది, అదే టోటల్ వర్క్ని సి ఒక్కడే చేస్తే ఎంత టైం పడుతుంది, ఏ చేస్తే ఎంత టైం పడుతుంది, సి చేస్తే ఎంత టైం పడుతుంది, ఆ 2 టైం పీరియడ్స్ మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 6 4 3 ఉంది కదా, సో మొత్తాన్ని యాడ్ చేస్తున్నా. ఈ మొత్తం వాల్యూస్ యాడ్ చేస్తున్నామంటే 2 times ఏ వస్తుంది, 2 times బి వస్తుంది, 2 times సి వస్తుంది. అంటే ఏమని చెప్పొచ్చు? 2 times ఏ బి సి ఈజ్ ఈక్వల్ టు 6 + 4 10, 10 + 3 ఎంత?
ఎంత 30. సో 2 ఎన్ని టైమ్స్ పోతుంది 6.5 టైమ్స్ పోతుంది, 6.5 టైమ్స్ పోతుంది. ఓకేనా, క్లియర్ కదా. సో మనకి ఇప్పుడు బీసీ వాల్యూలో బీసీ ప్లస్లో 4 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఏ వాల్యూ వస్తుందా అంటే 6.5లో నుంచి 4 పోతే 2.5 అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత వచ్చింది నీకు 2.5 వచ్చింది. సో నీకు ఇప్పుడు సి ఎఫిషియన్సీ కావాలి అంటే ఏబీలో ఏ ప్లస్ బి ప్లస్ సి 6.5, నీకు సి కావాలి. ఏబీ ప్లస్లో మనకి ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు 6 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు సి ఎఫిషియన్సీ ఎంత 0.5 వస్తుంది. సో సి ఎఫిషియన్సీ ఎంత 0.5 వస్తుంది. ఇది ఎఫిషియన్సీ రేషియోనా. సో అప్పుడు దీన్ని రివర్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది టైం రేషియో కదా వచ్చేది. సో 0.5 2.5 ఇది ఎన్ని టైమ్స్ పోతుంది 5 1s 5 5s, సో 1:5. మనకి అడిగింది ఎఫిషియన్సీ రేషియో కాదు, ఎఫిషియన్సీ రేషియో అంటే 5:1 అని చెప్పేటోళ్ళం. టైం రేషియో అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 1:5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. See, question number 6 to 7. Each of the following questions consists of a question followed by the 3 statements 1, 2 and 3. You have to study the question and the statements and decide which of the following is necessary to answer the question అంటున్నాడు. సో అంటే మనకి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మనకి ఏ స్టేట్మెంట్స్ అనేది నీడ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. సి ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్ కనుక మనం క్లియర్గా చూస్తే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే స్టిల్ వాటర్ బోట్ స్పీడ్ అంటే బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్ అంటున్నాడు. స్టిల్ వాటర్ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే మీనింగ్ ఏంటి, సో వాటర్ స్పీడ్ యాడ్ కాకుండా ఒరిజినల్గా బోట్ స్పీడ్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఈస్ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. ద బోట్ కవర్స్ 12 kilometers ఇన్ 2 hours డౌన్ స్ట్రీమ్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఏమని తెలుస్తుంది, సో నేను ఇక్కడ దీన్ని ఒక లైన్లో రిప్రజెంట్ చేస్తున్నా. ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్, ఇది వాటర్ స్పీడ్. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ స్పీడ్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో డేటా ఏముందంటే బోట్ కవర్స్ 12 kilometers ఇన్ 2 hours ఇన్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్లో 2 hours 12 kilometers వెళ్తున్నాడంటే స్పీడ్ ఏమవుతుంది 6 km/h అవుతుందా. స్పీడ్ ఎంత డౌన్ స్ట్రీమ్ 6 km/h. నెక్స్ట్ డేటా ఏమి ఇచ్చాడు సెకండ్ స్టేట్మెంట్, ద బోట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్ అన్నాడు. ఓకేనా, సేమ్ డిస్టెన్స్ ఇన్ అప్ స్ట్రీమ్ అంటే అదే 12 kilometersని 4 hours అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 3 అవుతుంది. సో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము యాడ్ చేసి by 2 చేస్తే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ వస్తుంది. అంటే 3 + 6 ఎంత 9, 9/2 అంటే ఎంత 4.5. సో బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 4.5 వచ్చింది. అలాగే ఇక్కడ అప్ స్ట్రీము బోట్ స్పీడ్ రెండు డిఫరెన్స్ 1.5, అది ఏమవుతుంది వాటర్ స్పీడ్ అవుతుంది. వాడు వాటర్ స్పీడ్ మనకు అడగలేదు, జస్ట్ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటరే అడిగాడు. సో ఎంత వస్తుంది 4.5. అంటే ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంట్ కనుక నువ్వు తీసుకోగలిగావంటే నీకు ఆన్సర్ అనేది ఏమొస్తుంది బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అనేది వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ కనుక కొంచెం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు, సో ఫస్ట్ ఆప్షన్లో బోత్ 1 and 2 ఉంది, కానీ థర్డ్ మనం ఇంకా చెక్ చేయలేదు. సో ఆల్ 1, 2 and 3 అన్నాడు. 3 స్టేట్మెంట్స్ ఇక్కడ ఏంటంటే ఆల్ 1, 2 and 3 అంటే 3 స్టేట్మెంట్స్ తీసుకుంటేనే 3 స్టేట్మెంట్స్ నువ్వు తీసుకుంటేనే నీకు ఆన్సర్ వస్తుంది. రాంగ్ కదా అది. ఎందుకని నాకు ఫస్ట్ సెకండ్ 2 స్టేట్మెంట్స్ తీసుకుంటేనే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అయితే కాదని చెప్పొచ్చు. సో బోత్ 1 and 2 అని చెప్పొచ్చు, కానీ థర్డ్ కూడా ఉంది కాబట్టి సో మనం నెక్స్ట్ థర్డ్ కూడా చేయాలి. ఆప్షన్స్ దాని తగ్గట్టు అయితే లేవు. నెక్స్ట్ చూద్దాం. థర్డ్ ఆప్షన్ చూస్తే థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 1/3 దట్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ స్పీడ్. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ వాటర్ స్పీడ్ ఎంత ఉంది 1/3 ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. అంటే బోట్ స్పీడ్ 3 ఉంటే వాటర్ స్పీడ్ 1 ఉంది అంటున్నాడు. 3 + 1 కిందకి వెళ్తే యాడ్ అవుతుందా 3 - 1 పైకి వెళ్తే సబ్ట్రాక్ట్ అవుతుంది కదా. అంటే బోట్ అనేది వాటర్ స్పీడ్ 1ని ఓవర్కమ్ చేసుకొని పైకి వెళ్ళాలి, వాటర్ స్పీడ్ 1ని యాడ్ చేసుకొని కిందకి వెళ్తుంది. సో అప్ స్ట్రీమ్ 2 parts, డౌన్ స్ట్రీమ్ 4 parts, బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 3 parts ఉంది. ఓకేనా, అంటే థర్డ్ స్టేట్మెంట్తో నువ్వు ఈ డేటాని రాయగలిగావు. సో నెక్స్ట్ ఏమన్నాడు ఇక మనకి దీంతో మనకి జస్ట్ బోట్ స్పీడ్ 3 parts అని తెలుస్తుంది తప్పితే ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ అనేది రావట్లేదు, అంటే బోట్ స్పీడ్ ఎంత ఉంది అనేది రావట్లా. సో నెక్స్ట్ ఏ స్టేట్మెంట్ హెల్ప్ తీసుకోవచ్చు చూడండి. సో మనకి సెకండ్ స్టేట్మెంట్ ద బోట్ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 4 hours అన్నాడు. సేమ్ డిస్టెన్స్ అంటే ఏ డిస్టెన్స్ అది, సో ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంట్ కలిపితేనే 12
12 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ 12 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అన్నప్పుడు సేమ్ 12 తీసుకుంటావు. కానీ నువ్వు ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ నువ్వు తీసుకుంటే సేమ్ డిస్టెన్స్ అన్నాడు, సో పాసిబుల్ అవ్వదు ఏ డిస్టెన్స్ అనేది. ఓకేనా, అప్పుడు నేను ఏం చేయాలి, మరి ఫస్ట్ స్టేట్మెంట్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఫస్ట్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే ద బోట్ కవర్స్ 12 కిలోమీటర్స్ ఇన్ 2 అవర్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు. సో డౌన్ స్ట్రీమ్లో 12 కిలోమీటర్స్ 2 అవర్స్లో వెళ్తుందంటే స్పీడ్ ఏమవుతుంది, 6 km/h అవుతుంది. ఓకేనా, 12/2 అంటే 6 స్పీడ్ వస్తుంది. అప్పుడు 4 parts 6 అయితే 3 parts ఎంత, ఇది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 1.5 times. ఇది కూడా 1.5 times పోతే 4.5 అనేది మనకి ఎగ్జాక్ట్గా బోట్ స్పీడ్ ఈజ్ టిల్ వాటర్ వస్తుంది. అంటే ఇప్పుడు 1 and 2 స్టేట్మెంట్స్ తీసుకున్నా నాకు ఆన్సర్ వస్తుంది, అలాగే 1 and 3 తీసుకున్నా నాకు ఆన్సర్ వస్తుంది. సో దీని తగ్గట్టు 1 అనేది కామన్గా ఉంది, 1 and either 2 or 3 అంటే 1 and 2 and 1 and 3. సో ఇక్కడ ఉద్దేశం ఏంటి, 1 and 2 1 and 2 1 and 3 ఇది మన ఆన్సర్ 1 and 2. సో 1 and either 2 1 and either or 3 అంటే 1 and 2 1 and 3 అంటే ఆన్సర్ ఏమని చెప్పొచ్చు మనం, సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. క్లియర్ కదా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ డేటా కనుక చూస్తే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ అన్నాడు. సో ట్రైన్ యొక్క స్పీడ్ అనేది మనకి కావాలి. చూద్దాం. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 240 meters/second. ద ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 seconds. ద ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 48 seconds అన్నాడు. సో మనకి ట్రైన్ స్పీడ్ కావాలి, అది మీటర్/సెకండ్ అయినా చెప్పొచ్చు, మనం కిలోమీటర్/అవర్ అయినా చెప్పొచ్చు. ఓకేనా, సో స్పెసిఫిక్గా మీటర్/సెకండ్ కిలోమీటర్/సెకండ్ అడగల, జస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ 3 స్టేట్మెంట్స్ తోటి ఏ స్టేట్మెంట్స్ యూస్ చేసి మనం స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది మన ప్రశ్న ఇక్కడ. క్లియర్ కదా. సి ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 240 meters. ద ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 seconds అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ద ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 48 seconds అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి, ట్రైన్ లెంత్ ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, 24 secondsలో ఒక పోల్ని క్రాస్ చేస్తుంది అంటున్నాడు. 24 secondsలో పోల్ని క్రాస్ చేస్తుంది అంటే ఒక పోల్ని కవర్ చేయడానికి ఎంత డిస్టెన్స్ని కవర్ చేస్తుంది, ట్రైన్ లెంత్ని కదా కవర్ చేస్తుంది. అంటే ట్రైన్ లెంత్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 24 seconds పడుతుంది అన్నాడు. ప్లాట్ఫామ్ని కవర్ చేయడానికి 48 seconds అన్నాడు. సో 48 secondsలో ప్లాట్ఫామ్ని కవర్ చేస్తుంది అంటే ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండు లెంత్ను కదా 48 secondsలో కవర్ చేసేది. సో మనకి థర్డ్ స్టేట్మెంట్తో పని లేకుండానే చూడండి, ఇక్కడ 24 secondsలో పోల్ని కవర్ చేస్తుంది అంటే పోల్ని దాటుతుంది అంటే ట్రైన్ లెంత్నే కదా కవర్ చేస్తుంది. అంటే 240 metersని కవర్ చేయడానికి పట్టే టైం ఎంత, 24 seconds. డిస్టెన్స్ బై టైం ఏమొస్తుంది, స్పీడ్ వస్తుంది. 24 అనేది ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 24 10 times పోతుందా. సో 10 meter/second అనేది మనకి ట్రైన్ స్పీడ్ అనేది వచ్చింది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ యూస్ చేసి మనం ఆన్సర్ చెప్పగలుగుతున్నాం. సో ఆప్షన్స్ కనుక చూస్తే బోత్ 1 and 3 ఉంది. సో 1 and 3 ఉందా, 1 and 3 లేదు, బోత్ 1 and 2 ఉంది, బోత్ 2 and 3 ఉంది, ఎనీ 2 of the 3 అన్నాడు. సో ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ కూడా కంపేర్ చేస్తే, సో ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 240 అన్నాడు. ద ట్రైన్ క్రాసెస్ ఏ పోల్ ఇన్ 24 seconds అన్నాడు. ద ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ అండ్ 2 తీసుకుందాం. అంటే 1 and 2 అనేది మనకి ఫిక్స్ అయిపోయింది, 1 and 2 అనేది మనకి కన్ఫర్మ్ అయిపోయింది, మిగతా కూడా చెక్ చేయాలి కదా మనం. ఓకేనా. సో సెకండ్ అండ్ థర్డ్ చూద్దాం. సెకండ్ అండ్ థర్డ్ చూస్తే పోల్ని 24 secondsలో, టోటల్ ప్లాట్ఫామ్ని 48 seconds అన్నాడు. పోల్ని 24 seconds అంటే రిమైనింగ్ 24 seconds దేని క్రాస్ చేస్తుంది, ప్లాట్ఫామ్కే కదా పట్టేది టైం. ఈ 48 secondsలో ఒక 24 seconds ట్రైన్ లెంత్కి పెడితే మరో 24 seconds ప్లాట్ఫామ్కి పడుతుంది. అంటే టోటల్ ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ బోత్ ఆర్ ఈక్వల్ అని మనకి తెలుస్తుంది. ఓకేనా. సో సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ని మనం యూజ్ చేసుకుంటే ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ బోత్ ఆర్ సేమ్ అని తెలుస్తుంది, అంతేగాని ట్రైన్ స్పీడ్ ఎంత అనేది మనకి తెలవట్లేదు. సో 2 and 3 అనేది ఉండకూడదు. సో 2 and 3 ఉంది ఇక్కడ, 2 and 3 ఎలిమినేట్ చేయొచ్చు కదా. సో 2 and 3 ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, క్లియర్ కదా. థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసినాం. ఒకవేళ 1 and 3 తీసుకుంటే అని వస్తుందో చూద్దామా. ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ 240 meters అన్నాడు. ద ట్రైన్ క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ ఇన్ 48 seconds అన్నాడు. సో మనకి ఇక్కడ 48 secondsలో ట్రైన్ లెంత్ని కవర్ చేస్తుంది. ట్రైన్ లెంత్ ఎంత, 240. ప్లాట్ఫామ్ లెంత్ని కవర్ చేస్తుంది, కానీ ప్లాట్ఫామ్ లెంత్ అనేది మిస్ అవుతుంది కదా ఇక్కడ. 1 and 3 తీసుకుంటే నీకు 48 secondsలో రెండు లెంత్లు కవర్ అవ్వాలి. సో ట్రైన్ లెంత్ ఉంది, ప్లాట్ఫామ్ లెంత్ లేదు. సో 1 and 3 తీసుకున్నా నీకు రావట్లా. సో 1 and 3 కాంబినేషన్ కూడా రాంగ్, అంటే కనుక్కోలేం, అవసరం లేదు మనకు అది. సో అంటే ఎనీ 2 అనేది కూడా రాంగ్ అవుతుంది. ఓకేనా. సో అంటే మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే బోత్ 1 and 2 ఆర్ నీడెడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి రెండు స్టేట్మెంట్స్ సరిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్.
8. ఇక్కడ rectangular metal has length and breadth 40, 30 respectively. Then the side 5.5 centimeter squares were cut from the 4 corners of the metal to make the remaining metal as a cuboid. What is its volume అన్నాడు. ఓకే, ఒక రెక్టాంగులర్ షీట్ కనుక చూస్తే ఏమని చెప్తున్నాడు మనకి, 40 సెంటీమీటర్స్ లెంత్ అన్నాడు, 30 సెంటీమీటర్స్ విడ్త్ అంటున్నాడు. 40 లెంత్ ఉంది, 30 విడ్త్ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ద సైడ్ ఎంత మనకి ఇక్కడ ఏమన్నాడంటే ద సైడ్ 5.5 సెంటీమీటర్ స్క్వేర్స్ వర్ కట్ ఫ్రమ్ ద 5.5 సెంటీమీటర్ భుజంగా గల స్క్వేర్ అండి. ఇది స్క్వేర్ని అంటే సైడ్స్ 5.5 సెంటీమీటర్స్ ఉన్నటువంటి స్క్వేర్స్ని కట్ చేస్తున్నాడు. అంటే కార్నర్స్ దగ్గర ఇక్కడ కట్ చేస్తున్నాడు. సైడ్ ఎంత ఉంది, 5.5 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా. సో మనకి 4 సైడ్స్ని కట్ చేశాడు. ఇదంతా కట్ చేసేసాడు. ఇదంతా రిమూవ్ అయిపోతుంది. ఇదంతా రిమూవ్ అయిపోయిన తర్వాత ఇది ఉంది కదా ఇది. సో దీన్ని ఫోల్డ్ చేస్తున్నాడు. ఇటు సైడ్ మిగిలింది కదా, ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాడు. సో ఇటు సైడ్ లెంత్ కూడా ఇట్లా ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తున్నాడు. ఫోల్డ్ చేస్తే నీకు అది ఏమవుతుంది, క్యూబాయిడ్ లాగా ఫామ్ అవుతుంది. అంతే దీర్ఘగణం లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఇది మిగిలిపోయింది ఏంటి, ఇదే కదా మనకి, ఇదే కదా మిగిలిపోయింది. కట్ చేసిన తర్వాత ఇది మిగిలిపోయింది. ఓకే, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాడు, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాడు. ఫోల్డ్ చేస్తే హైట్ ఎంత పెరుగుతుంది, 5.5 ఏనా. సో నీకు ఇక్కడ ఎంత అయితే లెంత్ కట్ చేశాడో అదే కదా ఇట్లా హైట్ పెరిగేది. ఇక్కడ 5.5గా కట్ అవుతుంది, అదే కదా ఇట్లా హైట్ వచ్చేది. అంటే క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. అంటే ఓపెన్లో ఉన్నటువంటి ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అవుతుంది, ఒక బాక్స్ షేప్ ఫామ్ అవుతుంది. తెలుసు కదా మీకు, క్లారిటీ ఉంది కదా క్యూబాయిడ్ బాక్స్ షేప్ అనేది. ఇలా ఇదంతా ఇక్కడ ఓపెన్గా ఉన్నటువంటి ఒక క్యూబాయిడ్ అనేది ఫామ్ అయిపోయింది ఇలా. అయితే మనకి ఏమన్నాడు, సో అయినా దాని యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. దేని ఘనపరిమాణం, ఆ క్యూబాయిడ్ దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం అడుగుతున్నాడు. సో ఘనపరిమాణం అంటే ఏం చేస్తాం, లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్. మనకి హైట్ అనేది 5.5 అనేది ఫిక్స్ అయిపోయింది. మనం హైట్ ఏమని చెప్తాం, ఇక్కడ 5.5గా చెప్తాం. 5.5 హైట్ ఫిక్స్ అయిపోయింది. లెంత్ ఎంత, 40. అంటే ఇటు సైడ్ 5.5, ఇటు సైడ్ 5.5. కంప్లీట్గా 11 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది వాల్యూ, 29 లెంత్ అవుతుంది. సో విడ్త్లో కూడా 30లో 11 రిమూవ్ చేస్తే మనకి 19 అవుతుంది. ఓకేనా. సో నేను ఆ 5.5 ఉంది కదా, ఈ 5.5ని మనం ఏమని రాయొచ్చు, 11/2 అని రాయొచ్చా. 5.5 అన్నా 11/2 అన్నా బోత్ ఆర్ సేమా. సో ఇప్పుడు ఈ రెండింటి కనుక మల్టిపుల్ చేస్తే 19 ఇంటూ 29, 19 ఇంటూ 3 చేసి 19 ఇంటూ 1 రిమూవ్ చేస్తే సరిపోతుందా. 19 3 జార్ ఎంత, 570. 19 1 జార్ 90. 570లో నుంచి 19 పోతే ఎంత వస్తుంది, 551 వస్తుందా. సో ఈ ప్లేస్లో ఎంత, 551. ఓకేనా. సో 2ని అలాగే ఉంచండి. 11తో మల్టిపుల్ చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్, సో 1 + 5 ఎంత, 6 వస్తుంది. సో నెక్స్ట్ 5 + 5 ఎంత, 10 వస్తుంది. 5 క్యారీ 1 6 వస్తుంది. బై 2 కనుక చేస్తే 2 3s are 0, 2 3s are 30 టైమ్స్ పోతుంది. 2 5s are అంటే 3030.5 వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 3030.5 ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్. ఓకే. See the next question. Question number 9. Find the sum of the interior angles of a regular decagon. Then the number of diagonals in the decagon is అన్నాడు. ఒక క్రమ దశభుజిలో, దశ మీన్స్ ఎన్ని భుజాలు అంటున్నాడు, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 10 ఉన్నాయి. అంతర కోణాల మొత్తం మరియు కర్ణాల సంఖ్యను కనుగొనండి అన్నాడు. సో మనకి అంతర కోణాల మొత్తము అంటే సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే అంతర కోణాల మొత్తము ఈజ్ ఈక్వల్ టు, సో n-2 ఇంటూ 180గా తీసుకుంటాం. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ డయాగనల్స్ అన్నప్పుడు, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ అంటే కర్ణాల సంఖ్య, డయాగోనల్స్ అంటే సో n ఇంటూ n-3/2 తోటి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ కావాలి. అక్కడ n ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. మనకి సైడ్స్ 10 వచ్చినాయి కదా. సో సమ్ ఆఫ్ ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది అంటే 10 - 2 అంటే 8 వస్తుందా. 8 ఇంటూ 180, 18 8 జార్ ఎంత, 144, 1440 డిగ్రీ. సో ఇచ్చిన ఆప్షన్లో 1440 ఎక్కడ ఉంది, 2 ఆప్షన్స్లో ఉంది. సో ఈ రెండు ఎలిమినేట్ చేసేయచ్చా మనం.
నెక్స్ట్ మనం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ 10 ఉన్నాయి. డయాగనల్స్ అంటే ఏం తీసుకుంటాం, n ఇంటూ n మైనస్ 3/2. సో 10 ఇంటూ 7, 10 మైనస్ 3 అంటే 7, 10 ఇంటూ 7/2, 2 1s are 2 5s are 5 7s are ఎంత 35. టోటల్ యాంగిల్స్, టోటల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమో 1440, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఏమో 35. ఈ కాంబినేషన్ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. Question number 10. The two pillars are 10 meters distance between them. The height of the smaller pillar is 15 meters అన్నాడు. And when viewed from the end of the smaller pillar to the end of the larger pillar, it is marked as an angle of elevation is 60 degree. Then what is the height of the larger pillar అన్నాడు. సో మనకి ఇక్కడ ఒక పిల్లర్ నుంచి మరో పిల్లర్, అంటే ఒకటేమో స్మాల్ హైట్ ఉంది, ఒకటేమో లార్జ్ హైట్ ఉంది. స్మాల్ హైట్ పిల్లర్ ఉంది కదా మనకి, దాని పైనుంచి లార్జ్ ఎక్కువ లెంత్ ఉన్నటువంటి పిల్లర్ యొక్క కొనవైపు ఎంత డిగ్రీస్తో చూసినా అని చెప్తున్నాడు, 60 డిగ్రీ ఇంక్లినేషన్తో చూసిండంట. ఓకేనా. అయితే మనకి ఫైనల్ గేమ్ అడిగాడు ఎక్కువ లెంత్ ఉన్నటువంటి పిల్లర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే. సో ఇక్కడ ఒక స్మాల్ హైట్ ఉన్నటువంటి పిల్లర్ తీసుకున్న, రెండు స్తంభాలు భూమిపై 10 మీటర్ల దూరంలో ఉన్నాయంట. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉందన్నాడు క్వశ్చన్లో, 10 మీటర్స్ అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, చిన్న స్తంభం యొక్క ఎత్తు 15 మీటర్స్ అన్నాడు. సో దీని ఎత్తు 15 మీటర్స్ అంటున్నాడు. ఓకేనా. సో అప్పుడు దీని ఎత్తు కూడా ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 మీటర్సే అవుతుందా. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, చిన్న స్తంభం చివరి భాగం నుండి, చిన్న స్తంభం యొక్క చివరి భాగం అంటే ఇక్కడ నుంచే కదా, ఇక్కడ నుంచి పెద్ద స్తంభం యొక్క చివరి భాగాన్ని, పెద్ద స్తంభం చివరి భాగం అంటే ఇక్కడ ఈ కోణం వైపు చూస్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తున్నాడు. ఎంతో ఊర్ధ్వకోణంతో 60 డిగ్రీస్, ఎంత ఇంక్లినేషన్ అది 60 డిగ్రీ ఇంక్లినేషన్తో చూస్తున్నాడు. ఓకే. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ కూడా 10 ఉంటుందా, ఈ లెంత్ 10 అయితే ఈ లెంత్ 10 అవుతుంది. మనకు ఓవరాల్గా ఏం కావాలి, పెద్ద స్తంభం హైట్ అంటే ఈ టోటల్ హైట్ కావాలి. మనకు ఆల్రెడీ ఇక్కడ 15 ఉంది, జస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందా. సో మనకి ఇది ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. 90 60 ఇక్కడ ఏమవుతుంది 30, 60 ఆపోజిట్ √3 ఉంటుంది. ఓకేనా. 30 ఆపోజిట్ ఏముంటుంది 1 ఉంటుంది. సో 1 ప్లస్ ఎంత ఉంది 10 ఉందా, అంటే ఏమని చెప్పొచ్చు మనం, 1 part 10 అయితే 1 part 10 లెంత్ అయితే √3 parts అనేది ఎంత అవుతుంది. ఓకేనా. సో √3 parts ఎంత అవుతుంది, 10 √3 అవుతుంది, 10 √3 అవుతుంది. కానీ వాడు క్వశ్చన్లో ఏమన్నాడు, టోటల్ హైట్ అన్నాడు 15 + 10 √3, కానీ పై ప్లస్ √3 ప్లస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు, 1.732ని సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నాడు. సో ఈ ప్లేస్లో 1.732 కనుక ప్లేస్ చేస్తే 17.32 అవుతుంది. సో ఈ లెంత్ 15, ఈ లెంత్ 15, అది 17.32, రెండు యాడ్ చేస్తే 32.32 అనేది అవుతుంది. ఫైనల్గా ఈ టోటల్ ఎక్కువ హైట్ ఉన్నటువంటి టవర్ అనేది ఎంత ఎత్తుంది, 32.32 మీటర్స్. సో 32.32 ఆప్షన్ మనకి ఏంటంటే థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 11. 42 people went to a restaurant for a dinner party. 30 of them paid 1240 rupees each అన్నాడు. ఈచ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ అన్నాడు. అంటే ఇక్కడ ఈచ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్, మిగిలిన వారిలో ప్రతి ఒక్కొక్కరు 160 రూపీస్ మోర్ దాన్ ద యావరేజ్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. సో మొత్తం టోటల్గా ఖర్చు అయినటువంటి యావరేజ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెండిచర్ కన్నా ఎంత ఎక్కువ ఒక్కొక్కరు పే చేస్తున్నారు, 160 రూపీస్ పే చేస్తున్నారు. అయితే వాట్ వాజ్ ద టోటల్ ఎక్స్పెన్సెస్ ఫర్ ద డిన్నర్ అన్నాడు. సో ఆ డిన్నర్కి అయినటువంటి మొత్తం ఖర్చు అనేది ఎంత అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ 42 మంది ఉన్నారండి, 42 మెంబర్స్ రెస్టారెంట్కి వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడ 30 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు సగటున ఎంత పే చేసినారని చెప్తున్నాడు, 1240 రూపీస్ పే చేశారంట. 42 మెంబర్స్ రెస్టారెంట్కి వెళ్తే అందులో 30 మెంబర్స్ ఒక్కొక్కళ్ళు 1240 పే చేశారు. అంటే 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పొచ్చు మనం, 1240 రూపీస్ అని చెప్పొచ్చు. 30 మెంబర్స్ ఒక్కొక్కరు 1240 అంటే ఆ 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్ అంతా 1240 రూపీస్. క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, మిగిలిన వారు అంటే 42లో 30 మెంబర్స్ పోతే మిగిలింది ఎంతమంది, ఇక 12 మెంబర్స్ ఉన్నారు. ఆ 12 మెంబర్స్ ఏం చేశారంటే ఇక్కడ మొత్తం ఖర్చుల సగటు కంటే 160 రూపీస్ అదనంగా చెల్లించారంట. అంటే మొత్తం యావరేజ్ మనకు ఎంతో తెలుసా, తెలియదు. సో ఏ అనుకుందామా, టోటల్ యావరేజ్ సమ్ వాల్యూ అనుకుందాం, ఏ అనుకుందాం. సో దానికన్నా ఎంత ఎక్కువ పే చేశారు, ఒక్కొక్కరు 160 రూపీస్ పే చేశారు. ఆ 160 రూపీస్ ఎంతమంది పే చేశారు, 12 మెంబర్స్ పే చేశారు. అంటే టోటల్ యావరేజ్ అంటే మొత్తం 42 మెంబర్స్ యావరేజ్ ఏ అనుకుంటే అంత పే చేసి ఎక్స్ట్రా 160 రూపీస్ 12 మెంబర్స్ పే చేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ స్టార్టింగ్లో 30 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ మెంబర్స్కి కనుక షేర్ చేస్తే వాళ్ళు అందరిది ఒకటే యావరేజ్ అవుతుందా, అందరిది ఒకటే యావరేజ్ అవుతుంది కదా.
సో ఇప్పుడు 160 ఇంటూ 12 రూపీస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రా రూపీస్ ఇనిషియల్గా 30 మెంబర్స్కి కనుక షేర్ చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. 0 క్యాన్సిల్, 3 1 జా 3 4 జా అంటే ఏ ప్లస్ 16 4 జార్ ఎంత 64. ఓకేనా, 16 ఎన్ టైమ్స్ పోతే 16 4 జార్ ఎంత 64 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 1240 ఆల్రెడీ వాళ్ళ యావరేజ్ 1240 ఉంది, ఆల్రెడీ వాళ్ళ యావరేజ్ 1240 ఉంది. సో ఈ 64 కూడా యాడ్ అయిపోతే 1240 ప్లస్ 64. సో టోటల్ అందరి యావరేజ్ అనేది మనకి ఈక్వల్ అయిపోయింది. పాయింట్ అర్థమవుతుందా? అందరి యావరేజ్ అనేది మనకి ఈక్వల్ అయిపోయింది. క్లియర్ కదా? సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, అందరు 42 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది, ఇక్కడ 1240 ప్లస్ 64 వచ్చింది. మనకి ఏమన్నాడు, మొత్తం ఎంత ఖర్చు అయింది అన్నాడు. సో 1240 64 ఇంటూ 42 కనుక చేస్తే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక చేస్తే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. 60 ప్లస్ 40 100, ఇక్కడ 1200 ప్లస్ 100 1300, 1304 వస్తుందండి. సో ఇక్కడ యూనిట్ డిజిట్ చూద్దామా, 2 4 జార్ ఎంత 8. యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ ఉంది, థర్డ్ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. సో మనం ఫోర్త్ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు. సో యూనిట్ డిజిట్ అనేది లాస్ట్ 2 డిజిట్స్ చూద్దాం. అప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే ఇక్కడ 48 ఉంది, ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 68 ఉంది. సో 2 4 జార్ ఎంత 8 అవుతుంది, 2 0 0 అవుతుంది. ఓకేనా, 2 3 జార్ ఎంత 6 అవుతుంది, 2 1 జార్ 2. సో నెక్స్ట్ 4 4 జార్ ఎంత వాల్యూ మనకి 16 అవుతుందా. సో 4 4 జార్ 16, 4 చూడండి లాస్ట్ 3 డిజిట్స్ 7 6 8 అవుతుంది, 7 6 8. లాస్ట్ 3 డిజిట్స్ 7 6 8 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు, 7 6 8. ఆల్మోస్ట్ క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి నో ప్రాబ్లం చెప్పేది. సో 4 4 జార్ 60, 0 4 3 జార్ ఎంత 12 వస్తుంది, 4 1 జార్ 4 వస్తుంది. వాల్యూ ఎంత అంటే మనకి 4 3 జార్ 12 ప్లస్ 1 అంతా 5, 5476, 5476 చూడండి, 54768, 54768 థర్డ్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా? సో అంటే మనకి ఏంటంటే 30 మెంబర్స్ ఒక్కొక్కరు 1240 పే చేశారు, 1240 పే చేశారు. కానీ ఇక్కడ ఈ రిమైనింగ్ 12 మెంబర్స్ యావరేజ్ కన్నా ఎక్కువ పే చేశారు, యావరేజ్ కన్నా ఎక్కువ పే చేశారు. ఆ ఎక్కువ పే చేసిన అమౌంట్ మొత్తాన్ని ఆ 30 మెంబర్స్ కనుక షేర్ చేసుకుంటే సో 1240 ప్లస్ 64 అందరి యావరేజ్ ఈక్వల్ అయిపోయింది. సో అందరి యావరేజ్ ఏమైపోయింది, ఏ అయిపోయింది. యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తీసుకుంటే మనకి టోటల్ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. పాయింట్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే, విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1 lakh వర్మ స్టార్టెడ్ ఏ వర్క్ షాప్ అండ్ ఇన్వెస్టెడ్ an additional amount of 10,000 every year. At the end, 2 years later, Sharma joined with rupees 1,25,000. After that, Sharma did not invest any extra amount from the beginning of the workshop. If they make a profit of 2,13,000 even after completing 4 years, what is Verma share in the profit అన్నాడు. సో 2 candidates ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ శర్మ వర్మ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 1 lakh పెట్టుబడితో వర్మ ఒక వర్క్షాప్ని స్టార్ట్ చేశాడంట. వర్మ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాడు. టోటల్ టైం పీరియడ్ వచ్చేసరికి 4 years అని చెప్తున్నాడు. ఓకేనా, ప్రతి సంవత్సరం చివరిలో అతడు 10,000 ఎక్స్ట్రా అదనంగా పెట్టుబడి పెడుతున్నాడు. 2 సంవత్సరాల తర్వాత 1,25,000తో శర్మ అతనితోటి అంటే శర్మ అనే క్యాండిడేట్ అతనితో చేరాడు. ఆ తర్వాత శర్మ అదనపు మొత్తాన్ని ఏమీ పెట్టుబడిగా పెట్టాల, జస్ట్ అతను ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేశాడు. సో తర్వాత నెక్స్ట్ 2 yearsలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రిమెంట్ అనేది చేయలేదు. ఓకే, సో వర్క్షాప్ ప్రారంభం నుండి 4 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి వారికి 2,13,000 ప్రాఫిట్ వచ్చింది. అందులో వర్మకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఓకేనా, సో శర్మ ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ గురించి అడుగుతున్నాడు కదా. ఫైనల్గా వర్మ యొక్క ప్రాఫిట్ ఎంత అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ వర్మ అనే క్యాండిడేట్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 1 lakh ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే 1 lakh మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే 1 lakh మీద ప్రాఫిట్ వస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 10,000 ఇంక్రిమెంట్ చేస్తున్నాడు కదా ఇన్వెస్ట్మెంట్లో. సో 1,10,000 సెకండ్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాడు. థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకో 10,000 పెంచుతున్నాడా వర్మ అనే క్యాండిడేట్. సో థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి 1,20,000. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్కి వెళ్ళేటప్పటికి ఇంకొక 10,000 పెంచాడు కాబట్టి 1,30,000. ఓవరాల్గా 1 lakh, 1,10,000, 1,20,000, 1,30,000 ఓవరాల్గా 4 yearsలో 4,60,000 మీద ఇంట్రెస్ట్ 4,60,000 మీద ప్రాఫిట్ అనేది వర్మకు వస్తుంది. 4 lakh ఎంత 4,60,000 మీద ఎవరికి వస్తుంది, వర్మకు వస్తుంది ప్రాఫిట్ అనేది 4,60,000. టోటల్ 4 years యాడ్ చేస్తే ఫస్ట్ ఇయర్ 1 lakh, సెకండ్ ఇయర్ 1 lakh, థర్డ్ ఇయర్ 1 lakh, ఫోర్త్ ఇయర్ 1 lakh మొత్తం 4 lakhs మీద ప్రాఫిట్ వస్తుంది. సో సెకండ్ ఇయర్ మీద 10,000, థర్డ్ ఇయర్లో 20,000, ఫోర్త్ ఇయర్లో 30,000, ఓవరాల్గా 60,000 ఎక్స్ట్రా. క్లియర్ కదా. నెక్స్ట్ శర్మ గురించి మాట్లాడితే 1,25,000 2 years తర్వాత వచ్చాడు. 2 years తర్వాత వచ్చాడు, కేవలం 2 years ఇన్వెస్ట్ చేశాడు. 1 yearకి 1,25,000 మీద ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ అంటే 2 years కదా ఉంచింది ఆ అమౌంట్ని.
2 years ఉంచాడు కాబట్టి 2,50,000 మీద అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుంది? 2,50,000 మీద ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మనకి 4 zeros ఉన్నాయి, ఇక్కడ 4 zeros ఉన్నాయి, క్యాన్సిల్ చేస్తే 46 parts 25 parts, 46 parts 25 parts, మొత్తం టోటల్ తీసుకుంటే మనకి 40 + 20 60, 6 × 5 11 70 71, మొత్తం ఎన్ని పార్ట్స్ వచ్చింది? 71 parts ప్రాఫిట్ వచ్చింది. ఆ 71 parts ఏమని చెప్తున్నాడంటే 213,000 అయితే 213,000 అయితే మనకి అందులో ఎవరు వాటా అడిగాడు? వర్మ వాటా ఎంత అన్నాడు. సో వర్మ వాటా ఎంత? 46 parts ఎంత? ఓకేనా. 7 3s are 21, ఎగ్జాక్ట్గా 3 times పోతుంది. 1 3s are 3, సో 46 3s are ఎంత? 3 6s are ఎంత? 18, 3 4s are ఎంత? 12, 12 + 1 ఎంత? 13 అంటే 1,38,000 ప్రాఫిట్ అనేది మనకి వర్మకు వస్తుంది. 1,38,000 ఆప్షన్ దేంట్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్. See question number 30. The two friends set off from place A to the temple place B and return to back. One can travel at 12 km/h on his bicycle. Another travel by boat at the speed of 10 km/h. However, the river is 4 km/h. What is the average speed of the person in the boat అన్నాడు. అంటే బోట్లో అంటే నీటిలో వెళ్ళాడు కదా, నీటిలో బోట్ మీద వెళ్ళాడు, ఆ క్యాండిడేట్ యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు. సో మనకి డేటా ఏమి ఇచ్చాడు? సో మనం బోట్స్ అంటే వాటర్ కాంబినేషన్లో అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్లో మనం ఏమని తీసుకుంటాం? ఇది అప్ స్ట్రీమ్, ఇది డౌన్ స్ట్రీమ్, ఇది బోట్ స్పీడ్, స్టిల్ వాటర్. మనకి బోట్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత ఇచ్చాడు అంటే మనకి ఆ క్యాండిడేట్ ఏమో 12 స్పీడ్తో సైకిల్ మీద వెళ్తే కానీ బోట్ మాత్రం 10 స్పీడ్తో వెళ్తుందంట. బోట్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 10 స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ అలాగే వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. వాటర్ స్పీడ్ 4 అయితే డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో 14 అవుతుంది, అప్ స్ట్రీమ్ డైరెక్షన్లోనేమో 6 అవుతుంది. ఎందుకని? డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు వాటర్ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది, అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు వాటర్ స్పీడ్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి అప్ స్ట్రీమ్లో 6 అవుతుంది. ఓకేనా. సో మనకి అప్ స్ట్రీమ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ ఉంది, యావరేజ్ స్పీడ్ అన్నాడు కాబట్టి 2ab/a+b కనుక అప్లై చేస్తే 2ab/a+b, సో 2ab/a+b అంటే 2 6 14/20 అవుతుంది. సో ఓకేనా. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 10 times పోతుంది. ఇక్కడ 14 6s are ఎంత? 84, 84/10 అంటే 8.4. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 8.4 ఇస్ ద యావరేజ్ స్పీడ్. థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 40. ఇక్కడ ఇన్ ఏ రేస్ ఆఫ్ 600 meters A can beat B by 120 meters, C by 180 meters. How much start B can give to C in a race of 2000 meters అన్నాడు. సో ఫస్ట్ మనకి ఒక డేటా ఇచ్చాడు. ఏంటంటే ఏ అనే క్యాండిడేట్, బి అనే క్యాండిడేట్, సి అనే క్యాండిడేట్ ఒక రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ రేస్ యొక్క లెంత్ ఎంత ఉంది అంటే 600 meters ఉంది. ఏ 600 meters వెళ్ళాలి, బి 600 meters వెళ్ళాలి, సి 600 meters వెళ్ళాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఏ అనే క్యాండిడేట్ 600 meters వెళ్ళేటప్పటికి బి అనే క్యాండిడేట్ సో ఎంత వెళ్ళాడు? బి అనే క్యాండిడేట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 120 తక్కువ డిస్టెన్స్లో ఉన్నాడు. 600 నుంచి 120 రిమూవ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 480. సో అప్పుడు సి అనే క్యాండిడేట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు? 180 డిస్టెన్స్లో ఉన్నాడు. ఓకేనా. 180 అంటే 200 రౌండ్ ఫిగర్ పోతే 420 అవుతుందా? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 600 meters రేస్ ట్రాక్లో ఏబిసి ముగ్గురు పరిగెడుతున్నారు. ఏ క్యాండిడేట్ 600 meters పూర్తి చేసేటప్పటికి బి 480 metersని కవర్ చేశాడు. అదే టైంలో సి కేవలం 420 metersనే కవర్ చేయగలిగాడు. ఓకేనా. సో అంటే అందరికన్నా ఎవరు ముందు కంప్లీట్ చేశారు ఆ రేస్ని అంటే ఏనే క్యాండిడేట్ కవర్ చేశాడు. ఫస్ట్ ఏనే క్యాండిడేట్ కంప్లీట్ చేశాడు. క్లియర్ కదా. సో నెక్స్ట్ ఏమన్నాడు? క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ స్టార్ట్స్ బీ కెన్ గివ్ టు సి ఇన్ ఏ రేస్ ఆఫ్ 2000 meters అన్నాడు. ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఏ 600 వెళ్ళేటప్పటికి బి 480 వెళ్తున్నాడు, సి 420 వెళ్తున్నాడు. ఇది ఏ గురించి పక్కన పెట్టేద్దాం. సో బీసీ గురించి మాట్లాడితే బి అనే క్యాండిడేట్ 480 meters ట్రావెల్ చేస్తాడు. ఒక రేసు 480 meters ఉందనుకుంటే మనం ఒక రేసు లెంత్ 480 meters ఉందనుకుంటే బి అనే క్యాండిడేట్ 480 వెళ్ళేటప్పటికి అదే 480ని కవర్ చేయలేకపోయాడు. సి అనే క్యాండిడేట్ ఎంత డిస్టెన్స్ వెళ్ళగలిగాడు? కేవలం 420నే వెళ్ళగలిగాడు. పాయింట్ అర్థమవుతుందా? సో రేస్ అనేది ఇక్కడ బి 480, సి కూడా 480 వెళ్ళాలి. బి 480 కవర్ చేసేటప్పటికి సి 420నే కవర్ చేశాడు. అంటే బి అనే క్యాండిడేట్ సికి ఎంత స్టార్ట్ ఇవ్వగలడు, ఎంత డిస్టెన్స్ని ఇవ్వగలుగుతున్నాడు అంటే 60 meters డిస్టెన్స్ని ఇవ్వగలుగుతున్నాడు. 420 480 డిఫరెన్స్ ఎంత? 60 meters. అంటే 480 డిస్టెన్స్కి 480 meters రేస్కి 60 meters ఇవ్వగలిగితే
సో 2000 మీటర్స్కి ఎంత డిస్టెన్స్ని ఇవ్వగలడు, ఎంత డిస్టెన్స్ స్టార్ట్ ఇవ్వగలడు, లేదా ఇద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది. 480 మీటర్స్ రేస్లో 60 మీటర్స్ గ్యాప్ ఉంటే 2000 మీటర్స్ రేస్లో బి అండ్ సి మధ్య ఎంత గ్యాప్ ఉంటుంది అనేది మన ప్రశ్న. క్లియర్ కదా. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేయండి, 6 ఎన్ని టైమ్స్ పోతుంది, ఇలా క్యాన్సిల్ చేయండి. 6 8 are 48. సో అలాగే ఇది కూడా 8 టైమ్స్ పోతుందా, 8 6 are ఆ 6 కదా ఇక్కడ ఉంది, అప్పుడు 8 కూడా 2000లో. సో 8 into 2000 అనేది అంటే 8 2000 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 8 2s are 8 5s are 250 టైమ్స్ పోతుందా, 8 2s are 60, 8 5s are అంటే 250 టైమ్స్ పోతుంది. పాయింట్ అర్థమవుతుందా. 480 మీటర్స్ రేస్లో ఏకి బీకి మధ్య డిస్టెన్స్ గ్యాప్ 60 ఉంటే 2000 మీటర్స్ రేస్లో 480 మీటర్స్ రేస్లో బీకి సికి మధ్య గ్యాప్ 60 ఉంటే అదే 2000లో ఎంత గ్యాప్ ఉంటుంది, 250 ఉంటుంది. అదే మనకు అడిగాడు. క్లియర్ కదా. సో ఆన్సర్ ఏంటి మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. ఈ సింప్లిఫై వాల్యూ చూస్తే ఎంత రూట్ 25 పవర్ n ప్లస్ 1/4 ఇంటూ అండర్ రూట్ 5 ఇంటూ 5 పవర్ మైనస్ n బై 5 ఇంటూ రూట్ 5 పవర్ మైనస్ n అవుతుంది. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుందంటే 5 స్క్వేర్ అని రాయొచ్చా దీన్ని. సో 5 స్క్వేర్ అని రాయొచ్చు. స్క్వేర్ అంటే 2 ఇంటూ అని వస్తుందా, 2 ఇంటూ n 2n ప్లస్ 2 ఇంటూ 1/4 అంటే 1/2 అవుతుందా, 1/2. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, 5 పవర్ 1 5 పవర్ మైనస్ n. సో రెండింటిని యాడ్ చేస్తే 1 మైనస్ n అవుతుందా. బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ మనం ఏం చేస్తాం, యాడ్ చేస్తాం కదా. సో ఏ పవర్ n ఏ పవర్ m ఏ పవర్ m ప్లస్ n అవుతుంది అంటే 1 మైనస్ n. సో ఇక్కడ స్క్వేర్ని రిమూవ్ చేస్తే స్క్వేర్ రూట్ని రిమూవ్ చేస్తే పవర్లో 1/2 అని రాయొచ్చు కదా, 1/2. సో 1 మైనస్ n 1/2 అంటే ఏమవుతుంది, ప్లస్ 1/2 మైనస్ 1 ఇక్కడ చూడండి 1 మైనస్ n ఇంటూ 1/2 అంటే సో 1/2 మైనస్ n/2 అవుతుంది, 1/2 మైనస్ n/2 ఈ వాల్యూ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ డినామినేటర్లో మనకి ఏమొస్తుంది, 5 పవర్ 1. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 5 పవర్ 1 5 పవర్ మైనస్ n అంటే ఇక్కడ రూట్ని క్యాన్సిల్ చేస్తే హోల్ పవర్ 1 వస్తుందా. ఇక్కడ హోల్ పవర్ 1/2 అంటే n/2 అవుతుంది, 1 మైనస్ n/2 వస్తుంది ఇక్కడ 1 మైనస్ n/2. ఓకేనా. సో ఇక్కడ 5 పవర్ మైనస్ n హోల్ పవర్ 1/2 కదా, మైనస్ n/2 1 మైనస్ n/2. ఈ 1 మైనస్ n/2 కనుక పైకి వస్తే ఈ 1 మైనస్ n/2 కనుక అంటే 5 పవర్ 1 మైనస్ n/2 పైకి వస్తే 5 పవర్ మైనస్ అయిపోతుంది. సో మైనస్ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ సైన్ అవుతుంది. సో ప్లస్ n/2 అవుతుంది. ఇది టోటల్గా 5కి సంబంధించినటువంటి ఇక్కడ 25 పై ఎక్స్ప్రెషన్ కింద ఎక్స్ప్రెషన్ కలిపితే ఇట్లా వచ్చేసింది. సో దీన్ని ఏమని చెప్తాం, హోల్ ఎంత రూట్గా చెప్తాం. దీన్ని ఇదంతా ఎంత రూట్గా తీసుకుంటాం. సో ఇక్కడ మైనస్ 1 ఉంది, 1/2 రెండు 1/2లు కలిపితే 1 కదా అయ్యేది, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ చేయొచ్చు, ప్లస్ మైనస్ n/2 ప్లస్ n/2 క్యాన్సిల్ చేయొచ్చు. నీకు మిగిలింది ఏంటి, 5 పవర్ 2n కదా నీకు మిగిలింది. సో హోల్ రూట్ అనుకుంటే సో మొత్తం హోల్ రూట్ అవుతుంది చివరి వరకు ఇక్కడ. ఓకేనా. సో 5 పవర్ 2n కదా, దీన్ని ఎలా రాయొచ్చు, 5 పవర్ 2n ఈ ఎంత రూట్ని రిమూవ్ చేస్తే 5 పవర్ 1/n అని చెప్పొచ్చా. ఈ nకి క్యాన్సిల్ అవుతుంది, 5 స్క్వేరే కదా మిగిలేది. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. సో ఆన్సర్ ఏంటి, 25 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. 3 circles of radius 8 centimeters. What is the area formed between the 3 circles drawn so that each circle touches the other 2 circles in a square centimeters అంటున్నాడు. సో ఇక్కడ ఒక 3 సర్కిల్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఓకేనా. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఒక సర్కిల్ ఉంది. 3 సర్కిల్స్ అనేది ఒకదానికొకటి ఎక్స్టర్నల్గా టచ్ అవుతూనే అన్నాడు. అయితే వాటి యొక్క రేడియస్ ఏమని చెప్తున్నాడు, ఏ సెంటీమీటర్స్ అంటున్నాడు. ఓకేనా. సో ఏ సెంటీమీటర్స్ అన్నాడు. ఇది ఒక రేడియస్, ఈ రేడియస్ ఏ ఇక్కడ కూడా ఏ అంటే ఒక ఈక్వేటరల్ ట్రయాంగిల్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా. చూడండి 3 వృత్తాలు గల వాటి వ్యాసార్థం ఏ సెంటీమీటర్స్, ప్రతి వృత్తం మరో వృత్తాన్ని తాకుతున్నట్లు గీసిన ఆ 3 వృత్తాల మధ్య ఏర్పడు వైశాల్యం ఎంత అన్నాడు. సో ఈ 3 సర్కిల్స్లో ఏర్పడే వైశాల్యం ఏంటి, ఇదే కదా. ఓకేనా. సో ఈ 3 టచ్ అయినప్పుడు ఏర్పడే వైశాల్యం ఎంత అంటే ఈ గ్యాప్లో ఏర్పడేది ఏంటంటే ఇది ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి ఈ కాంబినేషన్లో 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్న ట్రయాంగిల్ ఫామ్ అయింది. అలాగే 3 సర్కిల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని రేడియస్ ఏ ఉంది, ఏ సెంటీమీటర్స్ ఉంది. ఓకే. సో ఈక్వేటరల్ ట్రయాంగిల్, సో ఈ సైడ్ ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ ఎంత, 2a కదా సైడ్ అయ్యేది. మనకి ఒక ఈక్వేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఒక్కొక్క సైడ్ ఎంత ఉందంటే 2a ఉంది, 2a సెంటీమీటర్స్ ఉంది.
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టోటల్ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ టోటల్ ట్రయాంగిల్ ఏరియాలో నుంచి ఇక్కడ ఈ సెక్టార్ ఏరియా ఉందా, ఈ సెక్టార్ ఏరియా, ఈ సెక్టార్ ఏరియా కనుక ఆ చేపల ఏరియా కనుక రిమూవ్ చేస్తే నీకేమవుతుంది, లోపల ఉన్నటువంటి సో ఈ కరువు షేప్లో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏరియా అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈక్వేటరల్ ట్రయాంగిల్ ఏరియా అంటే ఎంత, √3/4 a². ఏ ప్లేస్లో 2a ఉందా అంటే 4a². ఓకేనా. సో మైనస్ ఈ ట్రయాంగిల్ ఏరియాలోంచి దీన్ని రిమూవ్ చేయాలి. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees ఉంటుందా, 180 degree అంటే సో కంప్లీట్ సర్కిల్లో 360 degrees ఉంటాయి. 180 degrees అంటే సో సర్కిల్లో హాఫ్ అని చెప్పొచ్చా, అంటే సర్కిల్లో హాఫ్ ఏరియా తీసుకుంటే సరిపోతుందా, 1/2 πr². ఆర్ వాల్యూ అంటే ఏనే కదా, πr² మీన్స్ a². ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తున్నా, 4 క్యాన్సిల్ చేస్తున్నా, a² ఉంది పక్కకు తీస్తున్నా, కామన్ తీస్తున్నా, 2 LCM అవుతుంది, 2√3 మైనస్ π/2. నేను a²ని అంటే a²ని ఇక్కడ a² కాబట్టి కామన్ తీసిన. సో ఫైనల్గా నాకు ఏం మిగిలింది, 2√3 మైనస్ π/2 a² ఉంది. సో 2√3 మైనస్ π a² కాంబినేషన్ ఎక్కడ ఉంది మనకి, 2√3 మైనస్ π/2 a². ఫోర్త్ ఆప్షన్ ఉంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 17. In 1999, Shekhar started the business with an investment of 25,000 and 25,000. In 2000, an additional 10,000 was invested అన్నాడు. And the Rajiv joined him with 35,000. In 2001, Shekhar added 10,000 to the investment and Jatin joined them with 35,000. And 3 years after starting the business in 1999, what was the Rajiv share of the total profit of 1,50,000 అన్నాడు. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్ కనుక నువ్వు అబ్జర్వ్ చేస్తే అన్నింటిలో 3 zeros కామన్ ఉన్నాయి. అంటే 3 క్యాండిడేట్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఫస్ట్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు, బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారు, శేఖర్ అనే క్యాండిడేట్ స్టార్ట్ చేశాడు. ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశాడు, 25,000. సో ఫస్ట్ ఈ వాల్యూస్ అన్నింటిలో 3 zeros కామన్ ఉన్నాయి కాబట్టి నేను ఆ 3 zeros రిమూవ్ చేస్తున్నా. ఓకేనా. 3 zerosని రిమూవ్ చేసేద్దాం. 3 zeros క్యాల్కులేషన్ మనకి ఈజీ అయిపోతుంది. ఓకే. 3 zeros రిమూవ్ చేయండి ఇన్వెస్ట్మెంట్లోవి. క్లియర్ కదా. అయితే ఇప్పుడు డేటా కనుక మనం చూస్తే శేఖర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే 1999లో 25 parts ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు శేఖర్ అనే క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సెకండ్ ఎవరు వస్తున్నారు ఇన్వెస్ట్మెంట్లోకి, రాజీవ్ వస్తున్నాడు. థర్డ్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, జతిన్ వస్తున్నాడు. ఓకేనా. ఇలా 3 candidates ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. ఈ 3 candidates బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరెవరండి, శేఖర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఫస్ట్ ఏమో శేఖర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, నెక్స్ట్ రాజీవ్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, తర్వాత జతిన్. ఇలా 3 candidates బిజినెస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1999లో స్టార్ట్ అయింది. శేఖర్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 25 parts ఇన్వెస్ట్ చేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెంచుతూ వెళ్తున్నాడు కానీ తగ్గించట్లేదు. అంటే 25 parts అనేది కంప్లీట్గా బిజినెస్ టైం పీరియడ్ ఎంత 3 years కదా, ఆ 3 years 25 parts ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడా అంటే 75. 25 × 3 అంతా 75 parts. ఓకేనా. సో 1999 నుంచి 2000 వరకు 25 ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ తర్వాత 2000లో ప్రారంభించాడు. 2000లో అదనంగా ఇది ఇక్కడ ఇయర్ కదా, 2000లో అతను అదనంగా 10,000 పెట్టుబడి పెట్టాడు. 2000 ఇయర్లు అంటే 1 year గడిచిన తర్వాత 10 ఇన్వెస్ట్ చేశాడు. సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో 10,000 ఉంది. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి థర్డ్ ఇయర్ ఎండింగ్ వరకు అంటే 2 years కదా, 2 years 10 partsని 2 years 10 parts అంటే 20 parts అవుతుంది. అది సో 20 parts. 2 years 10 అంటే అది 20 parts అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇయర్ కనుక చూస్తే థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో మీన్స్ 2001లో 10,000 శేఖర్ అదనంగా పెట్టుబడి పెట్టాడు. 2000 మనకి ఇక్కడ ఏమన్నాడండి, టైం పీరియడ్ ఏమి ఇచ్చాడు, 2001లో ఒక 10,000 అదనంగా అంటే 2001 నుంచి నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఒక 10 parts అదనంగా ఇన్వెస్ట్ చేశాడు. ఈ టోటల్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 70, 20, 90 + 10 100 105 parts వస్తుంది. ఓకేనా. శేఖర్ ఇన్వెస్ట్మెంట్ ఏమో 105 parts ఉంది. నెక్స్ట్ రాజీవ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూస్తే చూడండి, ఇక్కడ 1 year తర్వాత 2000లో శేఖర్ 10,000 పెట్టుబడి పెట్టాడు కదా అదనంగా, అప్పుడు వచ్చాడండి రాజీవ్. అంటే 1 year తర్వాత వచ్చి 35 partsని ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేశాడు, టోటల్ టైం పీరియడ్ 3 years. 1 year తర్వాత వచ్చిందంటే 2 years ఇన్వెస్ట్ చేశాడు. 35 ఇది 2 times తీసుకుంటే ఎంత వస్తుంది, 70 parts వస్తుంది. అంటే 70 parts ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ క్యాండిడేట్ ఎవరు, జతిన్ అనే క్యాండిడేట్ కనుక చూస్తే 1999 నుంచి 2000 నుంచి 2001 2 years గడిచిపోయింది. 2 years గడిచిపోయినాయి. అంటే 2001లో
2001లో శేఖర్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే రీఇన్వెస్ట్ చేసేటప్పుడు 10,000 రీఇన్వెస్ట్ చేసేటప్పుడు జతిన్ వచ్చాడు. ఎంత అమౌంట్ తోటి? 35 పార్ట్స్ అమౌంట్తో జతిన్ వచ్చాడు. సో లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో వచ్చాడు అంటే టోటల్ 3 ఇయర్సే కాబట్టి లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో అంటే 1 ఇయర్ ఎంత ఇన్వెస్ట్ చేయగలుగుతాడు? 35 పార్ట్స్ని అతను ఇన్వెస్ట్ చేయగలిగాడు. ఓకేనా? సో రేషియోస్ కనుక చూస్తే 35 1 35 2 35 3 3:2:1 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. సో 3:2:1లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ ప్రాఫిట్స్ కూడా అవే వస్తాయి కదా. 3 + 2 5 5 + 1 ఎంత? 6. సో 6 పార్ట్స్ ప్రాఫిట్ 1,50,000 అయితే ఎవరి గురించి అడుగుతున్నాడు? రాజీవ్ వాటా ఎంత? రాజీవ్ వాటా ఎంత ఉంది మనకి? 2 పార్ట్స్ వస్తుంది. 2 పార్ట్స్ వస్తుంది. ఓకేనా? సో 2 నుంచి 6 అంటే ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ పోతుందా? సో ఇది కూడా 3 టైమ్స్ చూస్తే 3 5 అంటే 50,000 అనేది మనకి ఎవరు వాటా అవుతుంది? రాజీవ్ వాటా అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్తాం. క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 18. Which of the following is a divisor to the number 3/25, 3/26, 3/27 and 3/28? సో ఒక ఫ్రాక్షన్స్లో ఒక 3 నెంబర్స్ ఇచ్చాడు అంటే 4 నెంబర్స్ ఇచ్చాడు. ఆ నెంబర్ని సమ్ చేస్తే మనకి ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది అనేది మన ప్రశ్న. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ టర్మ్ని నువ్వు కామన్ తీసి ఫస్ట్ టర్మ్ని కామన్ తీస్తే 3/25 కామన్ తీస్తే 1 ఉంటుందా? 3/26 నుంచి 3/25 తీస్తే 3/1 అంటే 3 మిగులుతుందా? 27లో నుంచి అంటే పవర్లో 27 25 నువ్వు కామన్ తీసినావు 3² అవుతుంది. 3² అంటే 9 అవుతుంది చెప్పొచ్చా? నెక్స్ట్ 3/28. సో పవర్లో జస్ట్ నువ్వు 25నే కదా కామన్ తీసింది. పవర్లో 3 అలాగే ఉంటుందా? 3³ మిగులుతుంది. 3³ అంటే ఎంత వాల్యూ? 27. ఈ వాల్యూ మిగిలిపోయింది. ఓకే. సో ఇక్కడ 27 3³ ఎంత? 27 వస్తుంది. 27 + 3 ఎంత? 30. 30 + 10 ఎంత? 40. ఈ టోటల్ వాల్యూ 40. ఈ 40ని అంటే 3/25 × 40. సో 40ని డివైడ్ చేసే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే లేవు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ 3/25లో నుంచి ఒక 3ని తీసుకెళ్ళి 40ని మల్టిపుల్ చేయి. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3/24 ఉంటుంది. ఇంటూ 3 అవతలకి వెళ్ళి మల్టిపుల్ చేస్తే 40 × 3 ఎంత? 120 అవుతుంది. ఇప్పుడు చూడండి 3/24 × 120ని మల్టిపుల్ చేసే విధంగా అంటే డివైడ్ చేసే విధంగా ఏమన్నా ఉన్నాయా? ఉంది కదా. నెంబర్ 12 అనే నెంబర్ ఉంది. సో ఆన్సర్ ఏంటి అంటే 120ని 12 డివైడ్ చేస్తుంది అంటే టోటల్ నెంబర్ని 12 అనేది డివైడ్ చేస్తుంది. ఆ టోటల్ సమ్ని నువ్వు యాడ్ చేస్తే నీకు దేంతో డివైడ్ అవుతుంది అంటే 12తో డివైడ్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్. Question number 19. Pipe A can fill a tank in 10 hours. Pipe B can fill the same tank in 15 hours. Pipe C can empty the full tank in 20 hours. Pipe A, B, C are opened alternatively for 1 hour each. If A is opened first, then how many hours will they take to fill the empty tank అన్నాడు. సో ఇక్కడ 3 పైప్స్ కలిసి వర్క్ చేస్తున్నాయి. 2 పైప్స్ ఏమో ఫిల్ చేస్తున్నాయి అన్నాడు. థర్డ్ పైప్ ఏమో ఎంప్టీ చేస్తుంది అన్నాడు. వాటి ఎఫిషియన్సీ కనుక చూస్తే ఏ అనే పైపు 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనే పైపు 15 అవర్స్లో ఫిల్ చేస్తుంది, సి అనే పైపు 20 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది అన్నాడు. సో టైం రేషియో ఉంది. ఎఫిషియన్సీ రేషియో కనుక చూస్తే సో వీటి యొక్క ఎల్సిఎం తీసుకుందాం. ఫస్ట్ ఎల్సిఎం ఏమవుతుంది? అన్నింటిలో కామన్ వాల్యూ 60 ఉంది. 10 6 15 4 23 60. ఓకేనా? సో మనకి ఏదైతే వీటి ఎల్సిఎం ఏదైతే వస్తుందో అది టోటల్ ట్యాంక్ కెపాసిటీ అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ ఎంత? 60 లీటర్స్. ఓకేనా? 10 6 15 4 23 ఇది -3 అవుతుంది. ఎందుకని? సి అనే పైపు ఎంప్టీ చేస్తుంది కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ తీసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ 3 పైప్స్ ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నాయి. ఫస్ట్ అవర్ ఏ మాత్రమే వర్క్ చేస్తుంది, సెకండ్ అవర్ మాత్రం బి మాత్రమే వర్క్ చేస్తుంది, థర్డ్ అవర్ సి మాత్రమే వర్క్ చేస్తుంది. సో ఫస్ట్ అవర్లో ఏ 6 లీటర్స్ ఫిల్ చేస్తే బి 4 లీటర్స్ ఫిల్ చేస్తుంది, సి థర్డ్ అవర్లో 3 లీటర్స్ ఎంప్టీ చేస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా 3 అవర్స్లో మనకి ఎంతవరకు అవుతుంది? 6 + 4 10 10 - 3 7 కేవలం 7 లీటర్స్ మాత్రమే ఫిల్ అయిపోతుంది. ఓకేనా? సో 60కి 7 అంటే 7 మల్టిపుల్ ఏ వాల్యూ తీసుకుంటే 60కి దగ్గరలో వెళ్తుంది? 7 8 టైమ్స్ తీసుకుంటేనా? 7 8 ఎంత? 56 లీటర్స్ అంటే 56 లీటర్స్ ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని అవర్స్ పడుతుంది? ఇక్కడ కూడా 8 టైమ్స్ మల్టిపుల్ అవుతుందా? 3 8 ఎంత? 24 అవర్స్ టైం పడుతుంది. ఇలాగా ఆల్టర్నేట్ అవర్ ఫస్ట్ ఏ నెక్స్ట్ బి నెక్స్ట్ సి ఇలా చేసుకుంటూ వెళ్తే 56 లీటర్స్ ఫిల్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకెన్ని లీటర్స్ మిగిలిపోయింది? 4 లీటర్స్ మిగిలిపోయింది. సో
ఏబిసి అలా టర్మ్ సి దగ్గర ఎండ్ అయింది. నెక్స్ట్ ఎవరికి రావాలి టర్మ్ అనేది? ఏ అనే పైప్కి రావాలి. సో ఏ అనే పైపు ఒక 1 అవర్లో ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తుంది? 6 లీటర్స్. కానీ ఇక్కడ ఉంది ఎన్ని లీటర్స్? 4 లీటర్సే ఉంది. అంటే 4 లీటర్స్ 4/6 అవర్స్ అని తీసుకుంటాం. సో క్యాన్సిలేషన్ చేస్తే 2 2s 2 3s 24 2/3 అవర్స్ అవుతుంది. 24 అవర్స్, ఇక్కడ 2/3 అవర్స్. 24 2/3 ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 20 చూస్తే if the perimeter of an isosceles right angle triangle is 6 minus 3 root 2 meters then the area of the triangle is అన్నాడు. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని అడుగుతున్నాడు. సో ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. సో ఇది 90 degrees, ఇక్కడ 45, ఇక్కడ 45. 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఈ 2 సైడ్స్ ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? సో 45 45 90 అంటే ఇక్కడ ఈ సైడ్ని నేను ఏ అంటున్నా, ఈ సైడ్ని కూడా నేను ఏ అంటున్నా. ఇక్కడ ఏ అంటే మీన్స్ 1 ఉంటే ఇక్కడ √2 ఉంటుంది. సో √2 ఏ అవుతుంది ఈ వాల్యూ, √2 ఏ. పాయింట్ అర్థమవుతుందా? సో 45 45 90 ట్రయాంగిల్ సైడ్స్ ఎలా ఉంటాయి? 45 ఆపోజిట్ 1 ఉంటుంది, హైపోటెనస్ మాత్రం √2 వాల్యూ ఉంటుంది. ఓకే, సో సైడ్స్ మాత్రం లెంత్ కాబట్టి నేను లెంత్ కన్సిడర్ చేస్తున్నా. ఇది ఏ లెంత్, ఇది ఏ లెంత్ అయితే దీనికి ఏమవుతుంది? √2 టైమ్స్ ఏ అవుతుంది. క్లియర్ కదా? సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు డేటా? ఈ ట్రయాంగిల్ యొక్క మనకి ఏమి ఇచ్చాడు? పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత ఇచ్చాడు కదా, చుట్టుకొలత a ప్లస్ √2 ప్లస్ ఏ. అంటే మనకి 2 కామన్, వీటన్నిటిలో మనకి ఏం కామన్ ఉంది? ఏ కామన్ ఉందా? వీటన్నిటిలో మనకి ఏం కామన్ ఉంది? ఏ. మూడిట్లో ఏ కామన్ తీస్తే 1 + 1 ఎంత? 2 అవుతుంది. సో 2 + √2 అవుతుంది. ఆ పెరిమీటర్ ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో వాడు? 6 + ఉందా? 6 + 3 √2 అంటున్నాడు. సో ఇందులోంచి నేను 3 కామన్ తీస్తున్నా. 3 కామన్ తీస్తే ఏమవుతుంది? 3 2s 6. ఇక్కడ 3 కామన్ వచ్చింది కాబట్టి 2నే మిగులుతుంది. 3 × 2 + √2 అవుతుంది. సో ఇక్కడ 2 + √2 2 + √2 ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? ఏ వాల్యూ నీకు ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఏ వాల్యూ ఎంత? 3. అయితే క్వశ్చన్ ఏం అడిగాడు? ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. నీకు సైడ్ తెలిసింది అనుకోండి, ఏ వాల్యూ 3 అని తెలుసు కదా. ఇక్కడ ఏ వాల్యూ 3, ఇక్కడ ఏ వాల్యూ 3. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా అంటే మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు? హాఫ్ బేస్ హైట్ అని తీసుకోవచ్చా? హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఉంది? 3 ఉంది. హైట్ ఎంత ఉంది? 3 ఉంది. 3 3s 9. 9లో హాఫ్ ఎంత? 4.5. సో ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత వస్తుందంటే 4.5 మీటర్ స్క్వేర్ అనేది అవుతుంది. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్.